అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే రచ్చ. ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది సోషల్ మీడియాలో. మా హీరో గొప్ప అంటే కాదు కాదు మా వాళ్ళే గొప్ప అని. కొంతమంది ఏమో అల్లు అర్జున్కి పొగరెక్కువ, పైకి వచ్చాక ఆ పైకి తెచ్చిన వాళ్ళనే పట్టించుకోకుండా తన దారి తను చూసుకుంటున్నాడు అని. ఇంకొంతమంది ఏమో అల్లు అర్జున్ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనుకుంటున్నాడు, పైకొస్తే తప్పేముంది, బానిస ఎప్పుడు బానిసలాగే ఉండాలా, వాడు ఓనర్ అవ్వకూడదా అని. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది మాట్లాడుకుందాం. అసలు అల్లు అర్జున్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ విడిపోవడానికి కూడా కారణాలు కొన్ని అక్కడక్కడ టచ్ చేద్దాం. హాయ్ ఆల్, మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. అల్లు ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్. పుష్ప 2 సినిమా చూడకండి అని అంటున్న మెగా ఫ్యాన్స్, గేమ్ చేంజర్ హరిహర వీరమల్లు విశ్వంబర సినిమాని చూడొద్దంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్. అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ ఏకంగా తిట్టుకునే రేంజ్కి వెళ్ళిపోయింది, కనిపిస్తే కొట్టుకునే రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇలా ఉంటే ఒకప్పుడు చూస్తే ఏ మెగా హీరో అయినా చిరంజీవిని తెగ పొగిడేసేవారు. అయితే మొన్న పాట్నాలో జరిగిన అల్లు అర్జున్ పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది, కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో కానీ ఎవ్వరు కూడా రియాక్ట్ అవ్వలేదు. ట్రైలర్ గురించి కనీసం స్పందించలేదు. ఆ ఈవెంట్ గురించి ట్రైలర్ గురించి ఒక్క ట్వీట్ కూడా చేయలేదు. అయితే ఈ ఇష్యూకి అల్లు అర్జున్ యాటిట్యూడు పొగరు కారణం అంటున్నారు. అల్లు అర్జున్ గతంలో ఒకలా ఉండేవాడు, ఇప్పుడు ఒకలా ఉన్నాడు. మెగా హీరో అనిపించుకోకూడదు, మెగా ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చి నాకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాడు అనే అనిపిస్తుంది చూస్తుంటే. ఏపీ ఎలక్షన్ టైంలో కూటమి ప్రభుత్వం కాకుండా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శిల్పా రవికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడంతో దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. కానీ అల్లు అర్జున్ ఆల్రెడీ చెప్పాడు, నాకు అలాంటి ఉద్దేశం లేదు, నాకు సంబంధించిన మనిషి ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా నేను తప్పకుండా వెళ్ళి సపోర్ట్ చేస్తాను అని. కానీ అది మెగా ఫ్యామిలీకి అంత కన్వీనియన్స్గా అనిపించలేదు. సో మెగా ఫ్యామిలీ మెల్లిగా అల్లు అర్జున్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. నాగబాబు కూడా చాలా స్ట్రాంగ్గానే రియాక్ట్ అయ్యాడు అల్లు అర్జున్ మీద. మాతో ఉంటూ ప్రత్యర్థులకు సపోర్ట్ చేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినట్టుగా అనుకోవచ్చు. అల్లు అర్జున్ మొదటి నుంచి చూస్తే తనకంటూ గుర్తింపు కావాలని పోరాడుతున్నట్టే అనిపించింది. సో ఏ హీరో ఆడియో లాంచ్కి వెళ్ళినా, ఏ హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినా అక్కడ పీకే ఫ్యాన్స్ ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ జై పవర్ స్టార్, జై పవర్ స్టార్ అనడం ఎక్కడో అల్లు అర్జున్కి కొంతమంది హీరోలకి సహించలేని బాధనే ఇచ్చింది. సో అక్కడ స్టార్ట్ అయిన చెప్పను బ్రదర్ అనే డైలాగ్తో ఈ గొడవ స్టార్ట్ అయింది అనే చెప్పాలి. అసలు నా ఉద్దేశంలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ నుంచి పక్కకి తప్పుకున్నాడు. తనకంటూ గుర్తింపు కోసం చిరంజీవి పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకోకుండా మొదట్లో అల్లు అర్జున్ వీళ్ళ పేరు చెప్పుకొని ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అనే గుర్తింపు నుంచి పక్కకి జరగాలనుకున్న మాట వాస్తవమే కావచ్చు. చిరంజీవి వల్ల మెగా ఫ్యామిలీ వల్ల అల్లు అర్జున్ పైకి వచ్చాడు అని అనడం ఏమాత్రం సరైంది కాదు. ఒక ఎంట్రీ అనేది ఎవరైనా ఇవ్వచ్చు, కానీ దాని తర్వాత వాడికంటూ సొంత గుర్తింపు, సొంత టాలెంట్ ఉంటేనే సస్టైన్ అవ్వగలడు. అలా కాదంటే చిరంజీవి పైకి వచ్చింది అల్లు రామలింగయ్య వల్లే అనుకోవచ్చా? అల్లు రామలింగయ్య చిరంజీవిని అల్లుడిని చేసుకున్నాక చిరంజీవి పైకి వచ్చాడు, అల్లు రామలింగయ్య లేకపోతే చిరంజీవికి భవిష్యత్తు లేదు అనడం ఎంత తప్పో, చిరంజీవి వల్లే అల్లు అర్జున్ పైకి వచ్చాడు, లేకపోతే అల్లు అర్జున్కి కెరీర్ లేదు అనడం కూడా అంతే తప్పు. పేర్లు అనవసరం, ఇండస్ట్రీలో చాలామంది హీరోలే ఉన్నారు అలా ఎంట్రీ కార్డ్ తీసుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు, కానీ వాళ్ళెవరు అల్లు అర్జున్లా స్టార్లు అవ్వలేదు కదా. సో ఎవరెవరో పేర్లు చెప్తే వచ్చేస్తారు అనడం కరెక్ట్ కాదు. ఫైనల్గా మనకు ఎవరు ఫస్ట్ ఎంట్రీ కార్డ్ ఇచ్చినా తర్వాత మన టాలెంట్ మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. నీ కష్టం, నీ టాలెంట్ మాత్రమే నువ్వేంటో అనేది నిర్ణయిస్తాయి. సో అలా పేర్లు చెప్పుకుంటేనే స్టార్లు అయిపోతారు అంటే ఈ పాటికి చాలామంది స్టార్సే ఉండాలి. మనకి టాలెంట్ మాత్రమే ఉంటే సరిపోదు, కష్టపడాలి, తపన పడాలి, అది దక్కే వరకు, దాన్ని చేరుకునే వరకు నిద్రపోకూడదు అని చాలా తక్కువ మంది అనుకుంటారు. అలా అనుకొని మైండ్లో ఫిక్స్ అయ్యి దానికి చేరుకోవడం అనేది అందరి వల్ల సాధ్యం కాదు. అలా చాలా తక్కువ మంది ఉంటారు. ఒక చిరంజీవి, ఒక అల్లు అర్జున్, ఇంకొంతమంది. ఒక తండ్రి తన కొడుకుని ఒక 20 ఏళ్ళు మోస్తాడు. 20 ఏళ్ళ తర్వాత ఆ కొడుకు నడవడం తెలుసుకోవాలి, తన జీవితాన్ని తను ఎలా మలుచుకోవాలో ఆ కొడుక్కి తెలిసి ఉండాలి. కానీ అదే కొడుకు జీవితాంతం తండ్రి భుజాల మీదే, తండ్రి నెత్తి మీదే కూర్చుంటే ఆ తండ్రికి ఎంత భారంగా ఉంటుంది, ఆ తండ్రి ఏమనుకుంటాడు.
నా కొడుక్కి నేను అనే వాడిని లేకపోతే రేపు భవిష్యత్తు లేదేమో, వాడంతలా వాడు నడవలేడేమో అనే భయం ఆ తండ్రికి పట్టుకుంటుంది. సో ఏదైనా మనకి కొంతకాలం కొన్ని రోజులు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నీకంటూ ఒక రూట్ మ్యాప్ ఉండాలి, నీకంటూ ఒక ప్లాన్ ఉండాలి. అలా తండ్రి సాయం లేకుండా తన కాళ్ళ మీద తను నిలబడుతూ తన దారి తను చూసుకొని వెళ్ళిపోతే చూసే ఆ తండ్రికి కూడా ఎంతో గౌరవం, ఎంతో ఆనందం. చాలా ఫ్యామిలీస్లో ఇలాంటి రిఫ్ట్ రావడం, ఇలాంటి గ్యాప్ రావడం చాలా సహజం. కానీ అవేవి అందరికీ అవసరం లేదు, అవేవి ఎవరికి తెలియవు కూడా. బట్ ఎప్పుడైతే ఒక సెలబ్రిటీ స్టేటస్లో, ఒక సెలబ్రిటీ హోదాలో ఉంటామో ప్రతి మనిషికి, ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ గురించి తెలుసుకోవాలని, వాళ్ళ లైఫ్లో తొంగి చూడాలని. సో మనందరికీ మన ఇంట్లో గొడవ కన్నా పక్కింట్లో గొడవలు బాగా ఇష్టం. ఇది కూడా అలాంటిదే. పవన్ కళ్యాణ్కి, చిరంజీవికి ఎలాంటి క్రేజ్ ఉందో, ఎలాంటి ఫాలోయింగ్ ఉందో, ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉందో, అలాంటి క్రేజ్, అలాంటి ఫ్యాన్ బేస్ నాకెందుకు రాకూడదని అల్లు అర్జున్ అనుకుని ఉండొచ్చు. నేనెందుకు ఒక చెట్టు కింద నుంచోవాలి, ఒక చెట్టు పేరు చెప్పుకోవాలి, నేనే ఎందుకు ఒక పెద్ద వృక్షంలా మారకూడదని కూడా అనుకుని ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు అల్లు అర్జున్కి చిరంజీవి అంటే ప్రాణం, ఇష్టం. ఎన్నో ఈవెంట్లలో, ఎన్నోసార్లు, ఎన్నో సందర్భాల్లో చెప్పాడు. నేను అనుకోవడం ఏంటంటే చిరంజీవి కన్నా చిరంజీవి పక్కనుండే వాళ్ళ వల్ల ఇలాంటి గొడవలు, ఇలాంటి ఇష్యూలు వచ్చి ఉండొచ్చు. పుష్ప సినిమాలో చూపించిన చాలా వరకు క్యారెక్టర్ పరంగా రియల్ లైఫ్లో అల్లు అర్జున్ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ క్రేజ్ ఒకలా ఉంది. పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యాక ఆకాశాన్ని అంటుకుంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కనిపిస్తున్న రెస్పాన్స్ అలా ఉంది. పుష్ప 2కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే బాలీవుడ్ కూడా భయపడుతుంది. బాహుబలి 2, దంగల్ సినిమా రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయని చాలామంది ట్రేడ్ పండితులు, జర్నలిస్టులు మాట్లాడుకుంటున్నారు. సో ఫైనల్గా బ్రదర్, వాళ్ళు బాగానే ఉంటారు. ఈ ఫ్యాన్స్ మాత్రం కొట్టుకుంటూ, తిట్టుకుంటూ ఇలాగే ఉంటారు. వాళ్ళు మాత్రం బాగానే ఉంటారు, కలిసే టైంకి కలుస్తారు. మనం మాత్రం సినిమా బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే సినిమా బాగుంటే నలుగురు కడుపు నిండుతుంది, 4 అవకాశాలు వస్తాయి, నలుగురు జీవితాలు బాగుంటాయి. ఒక సినిమా లవర్గా పుష్ప 2 సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్. సో సినిమాని బ్యాన్ చేయాలి, సినిమాని బాయ్కాట్ చేయాలి, సినిమాని చూడొద్దు అంటే ఎవడు వినడు. సినిమా బాగుంటే దాన్ని ఆపే తరం ఎవరి వల్ల కాదు. సినిమా చూడొద్దన్న వాళ్ళు కూడా సినిమా ఎలా ఉంది అనే చూసే క్యూరియాసిటీ ఉంటుంది. ఫస్ట్ సినిమాకి వెళ్ళేది అలాంటి వాళ్ళే. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, ఎవరిని ఉద్దేశించి చేసిన వీడియో కాదు. నేను అనుకున్నది ఓపెన్గా చెప్పేశాను అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నా. జై హింద్.